చేతనరథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. మాజీ మంత్రి, ప్రస్తుత చిలకలూరుపేట వైసీపీ ఇన్ఛార్జ్ విడుదల రజనీ గారు ప్రెస్ మీట్ పెట్టి ఆమె ఏదేదో మాట్లాడుతున్నారు. ఎందుకు అంత ప్రెస్టేషనో చూద్దాం. అవినీతి చేశారు, అక్రమాలు చేశారు, కేసులు రిజిస్టర్ అయినాయి. పబ్లిక్గా ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఆ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ క్వారీకి సంబంధించిన కేసులో 2,20,00,000 రూపాయలు తీసుకున్న నేపథ్యంలో ఏసీబీ కేసు నమోదు చేసింది. ఆ కేసు నమోదు చేస్తే ఆ డబ్బులు తిరిగి ఇచ్చిన పరిస్థితుల్లో తను నేరం చేశారని ఒప్పుకున్న నేపథ్యంలో ఆవిడ మీటింగ్లు పెట్టి ఫ్రస్ట్రేషన్తో మాట్లాడటం ఏంటో అర్థం కాదు. లావు శ్రీకృష్ణదేవరాయలు గత వైసీపీ పాలనలో 5 సంవత్సరాలు ఎంపీగా చేశారు. ఆయన నరసరావుపేట పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో 7 నియోజకవర్గాలు ఉంటాయి. ఆ 7 నియోజకవర్గాల్లో 6 నియోజకవర్గాలు, ఆ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు అందరూ ఆయనతో చాలా సఖ్యతగా బాగుంటారు. ఈవిడ ఒక్కదానిగా ఎందుకు ఆయనతో ఇబ్బందులు వచ్చాయి? ఈవిడ చేస్తున్న అక్కడ అక్రమాలు, భూదందాలు, సొంత కార్యకర్తల మీద పెట్టిన కేసులు ఇవన్నీ ఒప్పుకోకపోవటం మూలంగా లావు శ్రీకృష్ణదేవరాయలు ఈవిడికి వ్యతిరేకమయ్యాడు. నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కాసు మహేష్ రెడ్డి, అమ్మటి రాంబాబు గారు వీళ్ళందరూ కూడా ఆయనతో సఖ్యతగా ఉన్నారు. ఆయనంటే మంచి అభిప్రాయం ఉంది. వాళ్ళతో ఎవరితో లేని ఇబ్బంది ఈవిడితోనే ఎందుకు వస్తుంది? ఈవిడే ఎందుకు మాట్లాడుతుంది? అంత ఫ్రస్ట్రేషన్ అవడానికి కారణం ఏంటి? మీరు తప్పులు చేస్తే మీ మీద కేసులు పెట్టకూడదా? కేసులు పెడితే బ్లాక్మెయిల్ చేస్తారా? 10 రోజుల క్రితం లావు శ్రీకృష్ణదేవరాయలు గారి దగ్గరికి ఎందుకు మనిషిని పంపించారు? కేసు లేకుండా చూడమని ఎందుకు కోరారు? ఆయనకేం సంబంధం? ఆయన కేసు పెట్టద్దంటే ఏసీబీ కేసు పెడితే మానేస్తుందా? ఆయన నాకు తెలియదు, ఇవన్నీ నేను పట్టించుకోనన్న నేపథ్యంలో ఇవాళ ఆయన మీద ఆరోపణలు చేస్తున్నారు. మీ కాల్ డేటా తీసుకోవాల్సిన అవసరం ఆయనకేముంటుంది? ఆయనకేం అవసరం? ఇవన్నీ విడుదల రజని సమాధానం చెప్పాలి. ఆవిడ ఏం మాట్లాడిందో ఒకసారి చూద్దాం. ఇబ్బందులకు గురి చేసి ఏదో నా కళ్ళల్లో భయం చూద్దాం అనుకుంటున్నారేమో, నాకు బాధేస్తుంది. ఎప్పుడు కళ్ళలో భయం చూద్దాం అనుకుంటున్నారేమో అంటుంది కదా. ఆ కళ్ళలో స్పష్టంగా కనబడుతుంది భయం. భయంతో పాటు కళ్ళలో వణుకు కూడా కనబడుతుంది. చేసిన ఘోరాలు, నేరాలు అలాంటివి. జైలుకి వెళ్ళాలంటే భయంగానే ఉంటుంది. ఇప్పుడు దోచుకున్నదంతా దోచేసుకొని చేసినవన్నీ చేసేసి వీళ్ళు చేసిన తప్పిదాల మీద కేసులు పెడితే ఆ కళ్ళ భయం, వణుకు చూపించుకుంటా నాకు భయం లేదంటుంది. టార్గెట్ చేస్తూ వరుసపెట్టి ఇబ్బందులకు గురి చేసి ఏదో నా కళ్ళల్లో భయం చూద్దాం అనుకుంటున్నారేమో, నాకు బాధేస్తుంది. ఎప్పుడు తెలుసా? అవతలోడి కళ్ళల్లో, అవతలోడు ఏదైనా పెయిన్ లో ఉండి నా దగ్గరకు వస్తే బాధేస్తుంది. అప్పుడు ఏదైనా కళ్ళెంబడి నీళ్ళు రావచ్చేమో అవతలోడు బాధ చూస్తే. అవతలోడి బాధ అంటే ఎవరి బాధ? సజ్జల రామకృష్ణారెడ్డి గారి కళ్ళల్లో బాధ చూస్తే వీడి కళ్ళ నీళ్ళు వస్తున్నాయా? లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళల్లో బాధ చూస్తుంటే ఈ కేసులు ఏంటరా బాబు ఎట్ట తప్పించుకోవాలని మదన పడతా ఉంటే అప్పుడు ఈవిడి కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయా? ఎందుకు వస్తాయి నీళ్లు? ఎందుకు వస్తుంది బాధ? మీరు అందరూ తప్పులు చేశారు కాబట్టి మీరు చేసిన తప్పులకి మీకు బాధ వస్తుంది, కళ్ళలో నీళ్ళు వస్తాయి. సజ్జల రామకృష్ణారెడ్డి గారు చేసిన తప్పులకి మీ కళ్ళ నీళ్ళు వస్తాయి. భయం అసలు అనిపించదంట. గజ గజ వణుకుతా ఎప్పుడు ఏసీబీ వాళ్ళు అరెస్ట్ చేస్తారో తెలియక కంగారు పడుతూ, భయపడుతూ, మాట్లాడుతూ భయం లేదు అసలు అంటుంది. మీకు రాజకీయాలు ఎందుకు అవసరం చెప్పనా? ఒకటి, రత్తయ్య గారు అంటే నాకు చాలా అభిమానం. ఆయన చాలా కష్టపడి ఈ స్థాయికి వచ్చాడు. ఎంతో మందికి ఒక విద్యా సంస్థలు పెట్టి ఎంతో మందికి విద్యాబుద్ధులు నేర్పించినటువంటి వ్యక్తిగా ఈ ప్రాంతం ప్రజలు ఆయన్ని గౌరవిస్తారు. నాకు అదే గౌరవం ఉంది. కష్టపడి పైకి రావడం అంటే, రత్తయ్య గారు కష్టపడి పైకి రావడం అంటే ఇవి చెప్పినట్టు ప్రజలను దోచుకోవాలా, బడుగు బలహీన వర్గాలని అణచివేసి వాళ్ళ భూములను లాక్కుని దోచుకోవాలా, ఏ క్వారీ యజమాని బెదిరించి కోట్లు తీసుకోవాలా. ఆయన లక్షలాది మంది విద్యార్థులకి విద్యను అందించి తీర్చిదిద్ది ప్రయోజకులను చేసి ఈ స్థాయికి వచ్చాడు ఆయన. మీకు మళ్ళీ ఎవరికి భయపడలా. మీరంటే అక్రమాలు చేశారు, దౌర్జన్యాలు చేశారు, మోసాలు చేశారు కాబట్టి భయం స్పష్టంగా మీలో కనపడుతుంది. రత్తయ్య గారికో లావు శ్రీకృష్ణదేవరాయలకో అలా భయపడాల్సిన అవసరం ఏముంది రజనీ గారు? కానీ అన్ఫార్చునేట్లీ ఈ రోజు వారి కొడుకు గురించి ఇది నిజాలు, ఆయన తప్పు చేశాడు కాబట్టి ఇవన్నీ నేను బయట పెట్టాల్సి వస్తుంది. తప్పు చేశాడు కాబట్టి బయట పెట్టాల్సి వస్తుందంట. స్క్రిప్ట్ చక్కగా సాక్షి నుంచి వచ్చిందో లేదంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గర నుంచి వచ్చిందో స్క్రిప్ట్ చక్కగా బాగా చదువుతుంది. ఆవిడ మామూలుగా మాటలకి పదాలకి ఎతుక్కోదు, మాట్లాడేస్తూ ఉంటుంది. కాకపోతే ఈ ప్రెస్ మీట్ అదే ఆ నీలి కూలి మీడియాని ఎదురుగుండా పెట్టుకుని పెట్టిన ప్రెస్ మీట్ ఆ వచ్చిన పేపర్లో స్పష్టంగా చదువుతాను చక్కగా ఆ స్క్రిప్ట్ని. సజ్జల రామకృష్ణారెడ్డికి పంపించినట్టున్నాడు, ఇలా చదువమ్మా లేదంటే నీకు వేరే రకంగా వస్తుంది, ప్రజలు నీకు సింపతి కూడా రాదు, నేను రాసినట్టు చదువు, కనీసం కొంతమంది అన్నా నిన్ను నమ్మి
నీకు సింపతి చూపిస్తారేమో అనుకున్నాడు ఆయన. లేదు, చిలకలూరుపేట నియోజకవర్గంలో ఏ వ్యక్తి కూడా ఆఖరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సొంత కార్యకర్తలు కానీ గ్రామ నాయకులు కూడా వీళ్ళని విశ్వసించే పరిస్థితుల్లో లేరు. ఆ పరిస్థితి లేకే ఈవిడి చిలకలూరుపేట నుంచి గుంటూరు పారిపోయింది ఎన్నికల్లో పోటీ చేయడానికి. ఏ పార్టీ కొద్ది మంది అన్నా నమ్ముంటే ఆ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అభిమానం ఉన్నట్టయితే ఈవిడ చిలకలూరుపేట నుంచి పారిపోవాల్సిన అవసరం ఏముంది? దోపిడీలు చేయకపోతే, దౌర్జన్యాలు చేయకపోతే, ప్రజలను వంచి అన్యాయం చేయకపోతే, ఆ ఎస్టీ ఎస్సీ బీసీల భూములు లాక్కోకపోతే, వాళ్ళని కొల్లగొట్టకపోతే ఎందుకు పారిపోయింది విడుదల రజని అని చెప్పి ఎవరికాళ్ళు ప్రశ్న వేసుకుంటే అర్థమవుతుంది. ఈ రాజకీయాల వల్ల వాళ్ళకి లబ్ధి జరుగుతుంది కాబట్టి ఆయనకి రాజకీయాలు కావాలి, కానీ విడుదల రజనీకి అట్లా కాదు. ఎందుకంటే నేను నిజాయితీగా ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చాను. ఎందుకంటే జోక్ మీరు ఎప్పుడైనా విన్నారా? ప్రజలకు సేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చిందంట ఆవిడ, దోచుకోవడానికి రాలేదంట. మరి దోచుకుందంతా ఏంటి? లావు శ్రీకృష్ణదేవరాయలకేమో రాజకీయాలు అవసరం, దోచుకోవటం అవసరం అంటుంది. ఈడేమో నాకు దోచుకుంటా రాలేదు, నేను ప్రజలు సేవ చేయడానికి వచ్చానంటుంది. మరి ఏం సేవ చేసిందో చిలకలూరుపేట ప్రజలను అడిగితే చెప్తారు. ఆ పసుమరు గ్రామంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీలను అడిగితే చెప్తారు ఈవిడ ఏం సేవ చేసిందో, ఏ రకంగా వాళ్ళ భూములు దోచుకుందో. రాజకీయాల వల్ల నా రూపాయి నా ఆస్తులే నేను కోల్పోయాను తప్పితే నేను రాజకీయాల వల్ల ప్రజల వల్ల రాజకీయం వల్ల ఏదో లబ్ధి పొందాలనే ఉద్దేశంతో నేను రాలా. రాజకీయాల వల్ల సంపాదించకపోతే, రాజకీయాల వల్ల లబ్ధి చెందకపోతే, తనకి లబ్ధి చేకూరకపోతే తన మరిదిని జర్మనీనో జపానో ఎందుకు పంపించేసింది? ఈవిడ గారు మంత్రిగా ఉండగా బుకింగ్ కౌంటర్ పెట్టింది తన మరిది, దోచుకుంది అంతా తీసుకుంది తన మరిది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసులు మొదలైన తర్వాత మరిదిని జపాన్ ఎందుకు పంపించేసిందో విడుదల రజని సమాధానం చెప్పాలి. ఒక ల్యాండ్ ఎంచుకోవడము, దాన్ని కారు చౌకగా దాన్ని ప్రాసెస్ చేసుకోవడము, దాన్ని కొట్టేయడము, ఇది వీళ్ళు అంటే రాజకీయాల వల్ల వీళ్ళ ఆస్తులు పెంచుకోవడానికి వీళ్ళు చేసే పనిది. అంటే ఆవిడ చేసిన పనుల్ని, ఆవిడ సలహాలు ఇచ్చే సజ్జల రామకృష్ణారెడ్డి చేసుకునే పనుల్ని, వీళ్ళిద్దరు బాస్ అయిన జగన్మోహన్ రెడ్డి చేసే పనుల్ని ఎదటాలు చేస్తున్నారని చెప్పి చెప్పకనే చెబుతుంది ఈవిడ. చేసేదేమో వీళ్ళు, పైగా ఎదటాల మీద రుద్దటం. లావు శ్రీకృష్ణదేవరాయలకి ఏం అవసరం? నీకంటే 100% పైన ఉంటాడు ఆయన. నీ ఆస్తుల కంటే 100% ఎక్కువ ఉంటాయి ఆయనకి. ఆయనకు ప్రజా సేవ చేయడమే తప్ప ఒక్క రూపాయి మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు ఎంపీ అయినా కానీ మీరు నిరూపించగలిగితే మీరు రాజకీయ జీవితాలకు సవాల్ నిరూపించి చూసుకోండి. మాకు అలా కాదు, మీలాంటి ఉద్దేశాలు మాకు లేవు. రాజకీయాల వల్ల మేము బతకడానికి మేము రాలా. మా రూపాయి మేము పోగొట్టుకున్నాం, మాకు ఒప్పుకున్నంత చేసుకుంటాం. ఈవిడ రూపాయి పోగొట్టుకుందంట, ఓపుకున్నందుకు దోచేసుకుంటుందంట. చిలకలూరుపేట ప్రజలు నమ్ముతారా ఈవిడ్ని? ఈవిడ మాటలు నమ్ముతారా? అది ఎలా చెబుతుందో అర్థం కావట్లా. దోచుకున్నంత దోచేసుకొని చేసినంత చేసేసి ఆవిడ అలా మాట్లాడుతుంటే ముందు విలేకరులు లేరులేండి, బయట వాళ్ళు ఎవరు లేరు. ఆ నీలి మీడియా విలేకరులు తప్ప బయట వాళ్ళు ఉంటే ప్రశ్నలు వస్తాయి, సమాధానం చెప్పలేమని చెప్పి ఎవరిని పిలవరు. వీళ్ళు పిలిస్తే వీళ్ళ బండారాలను బయటపడతాయి. మా నాయకుడిని మేము నమ్మాము, మా నాయకుడి కోసం కష్టపడతాం. మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా మేమేం పారిపోము. మా పార్టీ కోసం నిలబడతాం, మా కార్యకర్తల కోసం నిలబడతాం. పారిపోవం అంటుంది. గుంటూరు ఎందుకు పారిపోవని అడుగుతున్నారు ప్రజలు. వాళ్ళకేం సమాధానం చెబుతుంది? తన నాయకుడి కోసం నిలబడితే, తన ప్రజల కోసం నిలబడే వ్యక్తి అయితే నువ్వు చిలకలూరుపేట వదిలిపెట్టి గుంటూరు ఎందుకు పారిపోయావు విడుదల రజనీ గారు? దానికి సమాధానం చెప్పండి. ఎందుకు కహానీలు ఎందుకు, కాకమ్మ కథలు ఎందుకు? మా ప్రజల కోసం నిలబడతాం, పనిచేస్తాం. మా ప్రజలు అంటే ఏ ప్రజలు? మా ప్రజలు అంటే ఏ ప్రజలు? అంటే కొంతమంది నీ పార్టీని నమ్ముకున్న కార్యకర్తలేనా? మీ కార్యకర్తలు కూడా మీ ప్రజలు కాదా? మీ నాయకులు కూడా మీ ప్రజలు కాదా? అంటే నీకు ఎవరు భజన చేస్తే వాళ్ళే నీ కార్యకర్తలు, నీ ప్రజలా? అందుకే కదా నువ్వు చిలకలూరుపేట నుంచి అక్కడ పారిపోయింది. కృష్ణదేవరాయలు గారు అనుకుంటా ఉన్నారు నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒకరిద్దరితో పరిచయాలు ఉన్నాయి, ముసుగులో ఒకరిద్దరితో పరిచయాలు ఉన్నాయి, ఆయన టచ్ లో ఉన్నాడని ఆయన భావించి ఆ ఒకరిద్దరు రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చినా కృష్ణదేవరాయలు కాపాడుతారు అనే భ్రమంలో ఆయన ఉన్నాడు. ఆ ఇద్దరు, ఆ ఒక్కరు, నువ్వు ముసుగులో ఉన్న ఏ ఒక్కరు కూడా నిన్ను కాపాడలేరు అని నేను క్లియర్గా చెప్తున్నాను. అసలు ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి అసలు పార్టీ ఎత్తిపోయే పరిస్థితిలో ఉన్న జగన్మోహన్ రెడ్డి కుర్తుల పడ్డ ఎలుకలా కొట్టుకుంటా ఉంటే ఎప్పుడో అవుతాడంట. ఏంటంట అయ్యేది? ఏడకెళ్ళి అవుతాడమ్మా? ఎట్టా అవుతాడు? ఆయన కూడా నీతో పాటు రావాల్సిందే కదా ఏదో ఒక నీకు తోడుగా. నువ్వు జైలుకి వెళ్ళినా, సబ్ జైలుకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా నిన్ను పలకరిస్తాకో నీకు తోడుగానో, లేదా ఆయన కూడా ఎదుర్కోబోయే కేసుల కోసమో ఆయన రావాల్సిందే, స్టేషన్కో సబ్ జైలుకో రావాల్సిందే. ఎక్కడైతాడు ముఖ్యమంత్రి? ఏంటి అయ్యేది? అసలు పార్టీ ఉంటుందా లేదా అని చెప్పి మీ నాయకులు, మీ కార్యకర్తలు బొల్లుమంట అంటే ఇంకా ముఖ్యమంత్రి అవుతాడంట. కోవట్లు ఉన్నారంట వైసీపీలో,
శ్రీకృష్ణదేవరాయలకి కోవట్లు ఉన్నారంట. కోవట్లు లేరు. ఆయన నిజాయితీని మెచ్చుకుని ఆయన అభిమానించిన నాయకులు ఇవాళకి మీ వైసీపీలో చాలామంది ఉన్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు కావచ్చు, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కావచ్చు, కాసు మహేష్ రెడ్డి గారు కావచ్చు, అంబటి రాంబాబు గారు కావచ్చు, ఇంకా ఒకరిద్దరు కావచ్చు. వాళ్ళందరూ ఇవాళకి లావు శ్రీకృష్ణదేవరాయల నిజాయితీని నమ్మి ఆయన్ని అభినందించేవాళ్ళే తప్ప నీకు మళ్ళీ మాట్లాడేవాళ్ళు కాదు. ఏంది నువ్వు చేసేది ఆయన్ని? నీకు నువ్వు ఏం ఊహించుకుంటున్నావు? విడుదల రజనీ గారు, మీ నాయకులిద్దరూ నువ్వు నమ్మి అభిమానించే జగన్మోహన్ రెడ్డి జైలుకెళ్ళక తప్పదు. సజ్జల రామకృష్ణారెడ్డి అటవీ భూములు దోచుకున్న నేపథ్యాన్ని ఆ కేసులో ఆయన జైలుకి వెళ్ళక తప్పదు. ఇంకా నువ్వు బీపీలు పెంచేసుకుని ఫ్రస్ట్రేషన్తో మాట్లాడుతున్నావు. తగ్గించుకోమ్మా, బీపీలు తగ్గించుకుని నిజాయితీగా చేసిన తప్పులు ఒప్పుకుంటే కనీసం శిక్షలు తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా మీరు చేస్తున్న పాపాలన్నీ అందరికీ తెలుసు. ఈరోజు ప్రజలు కూడా చూస్తున్నారు, అందరూ గమనిస్తున్నారు. ఇవన్నీ విత్ ఎవిడెన్స్ నేను మాట్లాడా. మీరు మళ్ళీ ఇంకో కట్టుకథ పెట్టుకొని ఇంకొంచెం బ్యాచ్ మళ్ళీ పెట్టి మళ్ళీ కొంతమంది ఆర్టిస్టులు దింపి అదిగో ఇదిగో అని మాట్లాడించవచ్చు. కాదు, నేను చెప్తా ఉన్నా, పోసాని గారు అప్పుడెప్పుడో మాట్లాడారని చెప్పి తర్వాత ఇన్ని సంవత్సరాలే తెచ్చి చుట్టూ తిప్పారు కదా, ఇబ్బందులు పెడుతున్నారు కదా. అదే రాజ్యాంగం మాకు కూడా వర్తిస్తుంది కదా. ఇష్టం వచ్చినట్టుగా వచ్చి అదే రాజ్యాంగం మీకు వర్తిస్తుంది. మీరు చేసిన పాపాలకి వ్యవస్థలు ఊరుకోవు, చట్టాలు చూస్తూ ఊరుకోవు. ఏదైతే పోసాన కృష్ణమురళికి వర్తించినాయో ఆ చట్టాలే మీకు వర్తిస్తాయి. ఆవిడ కూడా ఒప్పుకుంటుంది ఆ చట్టాలు మాకు వర్తిస్తాయని. వర్తిస్తాయి, తప్పకుండా వర్తిస్తాయి. మీరు చేస్తున్న పాపాలన్నీ అందరికీ తెలుసు. ఈరోజు ప్రజలు కూడా చూస్తున్నారు, అందరూ గమనిస్తున్నారు. ఈవిడ చేసిన పాపాలకి వ్యవస్థలు కేసులు పెడతా అంటే ఎవరో చేస్తున్నారంటుంది, ఏదో మాట్లాడుతున్నారంటుంది, ఏదో అన్నీ చెప్పానంటుంది. చెప్పింది ఏమైనా ఉందా ఈవిడి? లావు శ్రీకృష్ణదేవరాయలు గారు నన్ను ఇబ్బంది పెడుతున్నారు అన్న ఒక మాట తప్ప ఇంకేమైనా చెప్పిందా? అన్నీ చెప్పేశానంటుంది, నటిస్తారంటుంది. ఈవిడి కంటే నటించే నటీమణులు ఎవరైనా దొరుకుతారా మనకి ఆంధ్రప్రదేశ్లో? తెర మీద నటించడం వేరు, రాజకీయాల్లో ప్రజల సమక్షంలో మీడియా సాక్షిగా నటించడం వేరు. ఆ నటనలో ఈవిడికి ఆస్కార్ అవార్డు ఇవ్వాల్సిందే, అంత బాగా నటిస్తుంది. అన్ని విత్ ఎవిడెన్స్ నేను మాట్లాడా. మీరు మళ్ళీ ఇంకో కట్టుకథ పెట్టుకొని ఇంకొంచెం బ్యాచ్ మళ్ళీ పెట్టి మళ్ళీ కొంతమంది ఆర్టిస్టులు దింపి అదిగో ఇదిగో అని మాట్లాడు. ఏ ఎవిడెన్స్ పెట్టుకుని మాట్లాడిందో ఒక మాట చెప్పండి. ఈ స్క్రిప్టెడ్ మీటింగ్ నీలి మీడియాలో పెట్టుకుని మాట్లాడిన మాటల్లో ఏం మాట్లాడింది? ఏ ఎవిడెన్స్ వినిపించింది? ఏ ఎవిడెన్స్ ప్రజలు విన్నారు? పోనీ ఏ ఎవిడెన్స్ ఆ పార్టీ కార్యకర్తలు విన్నారో చెప్పాలి కదా. లేదు కదా. ఇష్టం వచ్చినట్టుగా వచ్చి కూర్చొని ఇష్టానికి మాట్లాడిపోతే మాట్లాడినోడు ఎవరిని కూడా వదిలిపెట్టదని చెప్పి మాట్లాడినని ఎవడో వదిలిపెట్టదంట, కేసులు పెట్టినని ఎవరిని వదిలిపెట్టదంట, వ్యవస్థను ఊరుకోదంట. రేపు ఈవిడ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడో మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడంట. అది ఎప్పుడో తెలియదు, ఆవిడకి తెలియదు. ఇంకా ఎన్ని మాట్లాడినా, ఎంత బొంకినా, ఎంత బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేసినా నీ కేసులు నిన్ను వెంటాడతానే ఉంటాయి. విడుదల రజని పోసాని కృష్ణమురళి 17 కేసులు పెట్టించుకున్నాడు, 4 రోజులు తిరిగాడు. నీది అట్లా కాదు కదా, నీది అవినీతి. నువ్వు అవినీతి అనకొండవే. నువ్వు చేసిన దారుణాలు, అక్రమాలు, దౌర్జన్యాలు, దోపిడీలు మామూలు కాదు. నీ మీద కేసులు పెడతా మొదలు పెడితే, నిన్ను అరెస్ట్ చేయడం మొదలు పెడితే కనీసం నీకు బెయిల్ రావడానికి 6 నెలలు పడుద్ది. అన్ని పాపాలు చేసావు, అన్ని అక్రమాలు చేసావు. ఇంకా బెంకంగా కళ్ళల్లో భయాన్ని వణికిస్తూ, నీ కళ్ళలో స్పష్టంగా కనపడుతుంది భయం. నాకు కనపడుతుంది, మరి చూసేవాళ్ళు కనపడుతుంది లేదు, స్పష్టంగా కనపడుతుంది. ఆ స్క్రిప్ట్ బట్టి పట్టిన స్క్రిప్ట్ చదవలేక ఎంత ఇబ్బంది పడుతుందో చూసాం. పాపాలు అలాంటి. మీరు ఏమి చేయలేరు విడుదల రజని, మీరు ఏమి చేయలేరు. నువ్వు పార్టీ మారడానికి ప్రయత్నిస్తున్నావు అన్న సంగతి కూడా తెలుసు. నువ్వు ఏ పార్టీలో చేరినా కేసును ఎదుర్కోక తప్పదు. వ్యవస్థల ముందు తల వంచాల్సిందే, వంచి తీరాల్సిందే. ప్రజలకు నువ్వు క్షమాపణ చెప్పాల్సిందే. నువ్వు చేసిన పాపాలు మామూలువి కాదు. ఇంకా ఏదో మాట్లాడదాం, ఏదో చేద్దాం, ఏదో సింపతి పొందుదాం అనుకుంటే పనికిమాల పనులన్నీ. చిలకలూరుపేట నుంచి గుంటూరు పారిపోయి అక్కడ ఓడిపోయి మళ్ళీ చిలకలూరుపేట వచ్చి నువ్వేదో చెప్పే కహానీలు అనడానికి. చిలకలూరుపేట ప్రజలు అమాయకులు కాదు, పిచ్చోళ్ళు కాదు. బెదిరించి ఏదో సాధిద్దాం అనుకుంటున్నావేమో, నడవదు, కుదరదు. ఇది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న కూటమి ప్రభుత్వం. వ్యవస్థలో నీ దారుణాలను బయటపెట్టి నీకు త్వరగా శిక్ష పడేలాగా చూడాలని చెప్పి రాష్ట్ర ప్రజల కోరిక, చిలకలూరుపేట ప్రజల వేడుకోలు. గుర్తుంచుకో.